రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలో గరాణ మోసం వెలుగుచేసింది. మహిళా సంఘం సభ్యులకి బ్యాంక్ కరెస్పాండెంట్ టోకెన్ ఇచ్చిన ఘటన కొనాయిపల్లిలో చోటు చేసుకుంది. సభ్యుల నుంచి వసూలు చేసిన డబ్బులను యూనియన్ బ్యాంకులో జమ చేయకుండా బ్యాంక్ కరెస్పాండెంట్ జ్యోతి చేతివాటం ప్రదర్శించారు. సభ్యుల నుంచి మొత్తం 5,26,000 వసూలు చేసి అందులో 2,70,000 మాత్రమే బ్యాంకులో జమ చేశారు. మిగిలిన 2,56,000 పట్టుకుని ఉడాయించారు. మోసపోయామని గ్రహించిన బాధిత సభ్యులు పురుగుల మందు డబ్బాతో యూనియన్ బ్యాంక్ ముందు ధర్నాకు దిగారు. తాము చెల్లించిన డబ్బులను మొత్తం ఇవ్వాలని గ్రూప్ సభ్యులు అడుగుతుండగా బ్యాంకు నిబంధనల ప్రకారం ఖాతాలో ఉన్న డబ్బులు మాత్రమే చెల్లింపులు చేస్తామని బ్యాంక్ మేనేజర్ అంటున్నారు. అయితే నేను 11 నెలల సంది మేము ఒక 2 నెలలు నెలకు 33,000 కట్టినాం జ్యోతికి. అయితే తర్వాత 1వ నెల సంది మళ్ళా 45,000 కట్టినాం. 10 నెలల పైసలకు 6 నెలలు 4 నెలలు కట్టిందని అన్నది. ఆ 4 నెలలు కూడా మేము ఇచ్చింది 5వ తారీఖు, ఆమె వేసింది లాస్ట్కి వేసింది. అయితే ఇవి కట్టమని మేము 20 రోజులు తిరగబట్టి తిరిగినా కూడా ఏం చేసిందంటే నేను ఇత్తా అన్నది. మొన్న 9వ నెలలో ఏం చేసిందంటే 2,70,000 కట్టిపోయింది బ్యాంకులో. మరి ఇంట్రెస్ట్ పడ్డది. ఆ ఇంట్రెస్ట్ ఎవరు కట్టాలి? ఇప్పుడు మాకు ₹1 2 2,40,000 ఇంట్రెస్ట్ పడ్డది. అవి మాకు న్యాయం జరగాలి. అయితే జ్యోతికి పైసలు కట్టాలి, ఇక్కడనే కట్టాలి. ఇక ఇంట్లో బ్యాంకులో పనిచేసేది, బ్యాంకులో పెట్టిర్రు వాళ్ళు మేనేజర్లు పెట్టిర్రు. బ్యాంకులో అడగట్టమన్నారు. అడగట్టమంటే ఆమెకే కట్టినాం. కట్టినాక సిట్టీలు ఇవ్వమంటే సిట్టీలు కూడా ఇవ్వలే. నడిచినాము. బుక్కులు ఇవ్వమంటే బుక్కులు వేయినాయి అన్నది. ఒకసారి బుక్కులు వేయినాయి అన్నది. బుక్కులు ఇవ్వలేదు. నడవంగా చిట్టీలు కూడా మాకు ఇవ్వలేదు. పైసలు కట్టమని అంటే మొన్న కాగితం రాసి ఇచ్చింది. 3,50,000 కాగితం రాసి ఇచ్చింది. బ్యాంకులోకి వచ్చి 2,70,000 కట్టింది. మరి రాసిన బ్యాంకులో 90,000 మాయ ఉండే. ఆ 90,000 పోయినాయి. మా అకౌంట్లలో 11,000 పోయినాయి. మళ్ళీ మేము లోన్ రంగ 10,000 వేసినాం. అవి పోయినాయి. ఒక సారణ బట్టి వచ్చినాయి. ఎవి లేవు. మొత్తం బ్యాంకు వాళ్ళు కట్ చేసుకున్నారు. వాళ్ళు అప్పు మందం తీసుకున్నారు. మాకేమి న్యాయం జరుగుతలేదు. ఇప్పుడు సాయిబాబా గ్రూప్ వాళ్ళు క్వశ్చన్ రైజ్ చేశారు. వాళ్ళు డబ్బులు కట్టారు అని బీసీకి చెప్తున్నారు. బీసీ మేము ఒకసారి పిలిపించి దాని గురించి డిస్కషన్ చేసి వాళ్ళకి కరెక్ట్ గా వాళ్ళు కట్టి మేము బీసీ కట్టబోతే ఆ మీద చర్యలు తీసుకుంటాం. వీళ్ళకి అదే దాని ప్రకారం